हिंदुआ मुस्लिम అని 2 టైమ్స్ అడిగారు. इस्लाम के नजरिए से देखेंगे तो ये पुण्य का काम. నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. హిందువులు ఏం పాపం చేశారు? హిందువుగా పుట్టడమే హిందువులో చేసిన నేరమా? హిందువుల్లో ఉండే మంచితనము, హిందువుల్లో ఉండే పరమత సహనమే హిందువుల పాలిట శాపంగా మారిందా? గట్లే కనిపిస్తుంది మిట్లారా కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు. ఇక్కడ మిట్లారా కాశ్మీర్ పెహల్గాములో ఆ దుర్ఘటనకు సంబంధించి భయంకరమైనటువంటి విషయాలు మనం వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు గుండె తరుక్కుపోతుంది మిట్లారా. ఒకసారి మిట్లారా ఎప్పుడు సమస్యలపైన తప్పించి మతపరమైన అంశాలపై స్పందించిన సందర్భాలు తక్కువ. కానీ ఈ దుర్ఘటన చూసిన తర్వాత ఎంత బాధ అంటే మామూలు బాధ కాదు మిట్లారా. అసలు ఏమంటున్నా, హిందువులు ఏం పాపం చేసిండ్రు, ఏం తప్పు చేశారని హిందువుల పట్ల ఇంత కక్ష కడుతున్నారు? ఒక్కసారి చూడండి మిట్లారా. ఆన్సర్ హిందువా ముస్లిమా అని 2 టైమ్స్ అడిగారు. వీళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు, రెస్పాండ్ అవ్వకపోయినా కానీ షూట్ చేశారు. అంటే మేడం ఇప్పుడు ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఆ ఉగ్రవాదులు ముస్కరుడు వస్తూనే ముస్లింలు ఒకవైపు నిల్చోండి, హిందువులు ఒకవైపు నిల్చోండి అని నిల్చోబెట్టి ముస్లిమా హిందువా నిర్ధారించుకోవడానికి, ముస్లింలు చుంతి చేయించుకుంటారు కదా, హిందువులు చేయించుకోరు కదా, అది చూసి మరి కాల్చి చంపారంట. అరే ఇంత పైచాచిక ఆనందము, హిందువులపై ఇంత కక్ష ఎందుకు అంటున్నా నేను. అంటే హిందువుల్లో ఉండే మంచితనమే, హిందువుల్లో ఉండే పరమత సహనమే హిందువుల పాలిట శాపంగా మారుతుందా? నేనేమంటున్నానంటే, ముస్లింలందరూ కూడా ఉగ్రవాదులు కాదు. ఈ దేశం మీద ప్రేమ ఉన్న ముస్లింలు కూడా ఉన్నారు. కానీ ఉగ్రవాద సంస్థలు నడుపుతున్న వారందరూ కూడా ముస్లిములే. ఇక్కడ బంగ్లాదేశ్లో హిందువులను దొరకబట్టి మరి ఊసకోత కోసిండ్రు. ఆ దుర్ఘటన మర్చిపోకముందే పశ్చిమ బెంగాల్లో హిందువులు భయంగా పరిగెడుతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే ముస్లింల కంట్రీ, మరి భారతదేశం హిందువుల దేశం కదా. హిందువుల దేశంలో కూడా హిందువులు భయంగా పరిగెడుతున్నారు. రేపు హిందువుల భవిష్యత్తు ఏంటిది? ఇక్కడ ఒక మాట చెప్పాలి మిట్లారా. నేనేమంటున్నానంటే, ఈ దేశం మీద ప్రేమ ఉన్న ముస్లింలు ఉన్నారు, నేను కాదంటలేను. కానీ ఇక్కడ ఒక వీడియో వచ్చిన తర్వాత ఎంత భయంకరంగా అనిపించిందంటే, ఒక ముస్లిం సోదరుడు ఏమంటున్నాడంటే, इस वक्त सलीम सीधा मौजूद है. सलीम जी, कैसे देख रहे हैं ये जो आतंकवादियों ने किया, वहां पर जो सैलानी घूमने गए थे, उनको किस तरीके से बर्बरता से उनके संग इस कांड को किया, गोलियों से उनको भून दिया, क्या कहेंगे? देखिए, ये अगर हम अपने नजरिए से बोल लेंगे तो ये गलत हुआ है, ये आतंकवादी हमला है, ये मानवता के खिलाफ है. लेकिन अगर आप इसको इस्लाम के नजरिए से देखेंगे तो ये पुण्य का काम किया उन्होंने, ये सवाब का काम किया उन्होंने. ये कुरान के स्क्रिप्चर सूरह तौबा की जो 5 आयत है, उसके अंदर सेम टू सेम यही प्रक्रिया लिखी है कि काफिरों को जहां पाओ वहां देखो, उनको मारो, घात लगाकर. దీనికి సమాధానం చెప్పాలి అందరు కూడా. ఇక్కడ ఏమంటున్నాడు ముస్లిం సోదరుడు, కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఆ దుర్ఘటన గురించి చెప్పమంటే, మానవత్వంతో ఆలోచిస్తే అది చాలా నీచమైన చర్య, అలా కాల్పులు జరపకూడదు. కానీ ఇస్లామిక్ ఏం చెబుతుందంటే, అంటే ముస్లిం సోదరులారా, ఖురాన్లో ఈ విధంగా ఉందా? ఇస్లాం ఏం చెప్తుందంటే, కాఫీర్లను దొరకబట్టి చంపమని చెప్తుందట. ముస్లిం సోదరుడు ఏమంటుందంటే, ఆ దుర్ఘటన మానవత దృక్పథంతో ఆలోచిస్తే అది నీచమని చర్యనే, కానీ ఒక ముస్లింగా చెప్పాలంటే అది పుణ్యకార్యం అంటుండు. ఏంటి ఎటువైపు పోతుంది విషయం ఏంటంటే, గతములో ఈ లష్కర్ తోబే కావచ్చు, ఐఎస్ ఉగ్రవాదులు, జిహాదీలు, ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఈ దేశం మీద దాడి చేసేవి. గతంలో పార్లమెంటు కావచ్చు, మక్కా మసీద్ కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, ముంబై 26/11 దుర్ఘటన కావచ్చు,
ఇవన్నీ కూడా దేశం మీద దాడి చేసేది. కానీ ఇప్పుడు ముస్లిం ఉగ్రవాదులు వారి పంతాను మార్చుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఇప్పుడు దాడి చేసేది భారతదేశం మీద కాదు, భారతదేశ ఉనికిని చంపాలనుకుంటున్నారు. భారతదేశ ఉనికి ఏంటిది? హిందుత్వము భారతదేశ ఉనికి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ముస్లిం ఉగ్రవాదులు చేసేది దేశం మీద దాడి కాదు, హిందువుల మీద దాడి చేస్తున్నారు. గతంలో దేశం మీద దాడి చేసేవారు, కానీ ఇక్కడి నుంచే వాళ్ళు దేశ ఉనికి, ఈ దేశ ఉనికి ఏంటి? హిందుత్వము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భిన్నత్వంలో ఏకత్వమని మనం సమర్థించుకున్న ఈ దేశ ఉనికి హిందుత్వము. కాబట్టి ఈ హిందుత్వం అనే ఉనికిని చంపాలనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ముస్లిం ఉగ్రవాదులకు టార్గెట్ ఈ దేశం కాదు, ఈ దేశంలో ఉండే హిందువులే.